వై ఏమో వి షేప్ శీర్షాసన్, ఓ ఏమో పూర్ణచక్రాసన్, జి ఏమో పూర్ణోష్ట్రాసన్, ఏ ఏక చేయండి. యోగ లెటర్ YOGA. రిలీజ్. నెక్స్ట్ సప్తాశ్వాలు. సూర్య భగవానుడు సప్తాశ్వాలతో ప్రయాణిస్తూ ఉంటాడని, అనురుడిని రథసారథి చేసుకుని ప్రయాణిస్తూ ఉంటాడని శాస్త్రం చెప్తుంది. ఆ సప్తాశ్వాలు చేసి చూపిస్తారు. 1 2 3 4 5. రిలీజ్. నెక్స్ట్ ప్రైమరీ ఆసనాస్. గ్రూప్ బి. ఏ వయసు వారైనా చేయొచ్చు, అనారోగ్యం ఉన్న వాళ్ళైనా సరే అందరూ చేయొచ్చు. ప్రైమరీ ఆసనాస్ శవాసన్, ఉత్తాన పాదాసన్, పవన్ముక్తాసన్, నావాసన్, సేతుబంధాసన్. రిలీజ్. యాంటీ నావాసన్, నౌకాసన్, యాంటీ నావాసన్, భుజంగాసన్, సర్పాసన్, శలభాసన్. శలభం అంటే మిడత. రిలీజ్. నెక్స్ట్ గ్రూప్ బ్యాలెన్సింగ్ ఆసనాస్. అంటే విద్యార్థులకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. బ్యాలెన్సింగ్ ఆసనాస్ ఏకాగ్రత, సహనం ఇవన్నీ బాగా అలవాటు అవుతూ ఉంటుంది. తాడాసన్, హైట్ బాగా పెరుగుతారు. రిలీజ్. వృక్షాసన్, ట్రీ పోజ్, చెట్టు యొక్క ఆకారం ఉంటుంది కాబట్టి వృక్షాసన్. రిలీజ్. గరుడాసన్, విష్ణుమూర్తి వాహనమైన గరుడ పక్షిని పోలి ఉంటుంది కాబట్టి గరుడాసన్. రిలీజ్. నటరాజాసన్, పరమశివుని యొక్క నాట్యభంగిని పోలి ఉంటుంది కాబట్టి నటరాజాసన్. రిలీజ్. టీ షేప్ ఏకపాదాసన్. రిలీజ్. మేరుదండాసన్, స్పైన్ చెక్ స్ట్రెంథన్ అవుతుంది. మేరుదండాసన్ బ్యాలెన్సింగ్ పోస్చర్. రిలీజ్. నెక్స్ట్ గ్రూప్ వజ్రాసన్ సిరీస్. ఈ వజ్రాసన సిరీస్ చేయడం వల్ల మన శరీరంలో ఉన్న వజ్రనాడి యాక్టివేట్ అయ్యి శరీరం వజ్రంలో దృఢంగా ఉంటుంది. వజ్రాసన్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిటేషన్ పోస్చర్. శశంకాసన్. రిలీజ్. ఉష్ట్రాసన్, క్యామిల్ పోజ్, ఒంటి యొక్క ఆకారంలో ఉంటుంది. మార్జాలాసన్, క్యాట్ పోజ్, పిల్లి యొక్క ఆకారంలో ఉంటుంది. ఇన్హేల్ డౌన్, ఎక్సెల్ అప్. వ్యాఘ్రాసన్, టైగర్ పోజ్. ఇన్హేల్ అప్, exhale down, inhale up, another leg, exhale down. వజ్రాసన్, సుప్త వజ్రాసన్. సుప్త అంటే పడుకోవడం, వజ్రాసనం వెనక పడుకుని చేస్తారు. లెగ్స్ బాగా స్ట్రెంథన్ అవుతుంది. రిలీజ్. అనదర్ గ్రూప్ పద్మాసన్ సిరీస్. శ్రేష్టమైన 4 ఆసనాల్లో ఈ పద్మాసనం అనేది ప్రముఖమైనది. వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిటేషన్ పోస్చర్. లోటస్ పోజ్, పద్మాసన్, పద్మాసన్, యోగముద్రాసన్, గర్భాసన్. తల్లి యొక్క గర్భంలో శిశువు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా ఉంటుంది అన్నమాట. గర్భాసన్స్. పేషెన్స్ బాగా అలవాటు అవుతుంది. కుక్కుడాసన్, కుక్కడం అంటే కోడి, కుక్కుడాసన్. రిలీజ్. నెక్స్ట్ స్పైన్ స్ట్రెంథనింగ్ ఆసనాస్. ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేదనేది స్పైన్ బట్టి తెలుస్తుంది. ఆ స్పైన్ని చక్కగా స్ట్రెంథన్ చేస్తాను అన్నమాట ఇప్పుడు చేయబోయే ఆసనాలు. జానిసరాసన్, రిలీజ్. అకర్ణ ధనురాసన్, రిలీజ్. వికర్ణ ధనురాసన్, రిలీజ్. వక్రాసన్. శరీరం వక్రంలా మెలితిప్ చేస్తూ ఉంటారు, అందుకని దీనికి వక్రాసన పేరు వచ్చింది. రిలీజ్. హలాసన్. హలం అంటే నాగిలి. రిలీజ్. చక్రాసన్. రిలీజ్. అనదర్ గ్రూప్ డైలీ ప్రాక్టీస్ ఆసనాస్. ఎవరైతే యోగాభ్యాసం చేస్తారో వాళ్ళు డైలీ చేయవలసిన ఆసనాలు కొన్ని ఉన్నాయి, అవి చేసి చూపిస్తారు. అందులో ముఖ్యమైనది క్వీన్ ఆఫ్ ద పోస్చర్, సర్వంగాసన్. మన బాడీలో అన్ని అంగాలకి వ్యాయామం జరుగుతుంది. రిలీజ్. మత్స్యాసన్, ఫిష్ పోస్చర్, కౌంటర్ పోజ్. రిలీజ్. పశ్చిమోత్తనాసన్,
మన శరీరంలో వెన్నెముక చివరన పశ్చిమోత్త నాడి యాక్టివేట్ అవుతుంది కాబట్టి దీనికి పశ్చిమోత్తానాసనం పేరు వచ్చింది. అందులోని కుండలిని శక్తి అనేది ఉంటుంది. ఇన్హేల్ స్ట్రైట్, రిలాక్స్, కౌంటరాసన్, ధనురాసన్, ధనుష ఆకారంలో ఉంటుంది. ధనురాసన్. రిలీజ్, అర్ధమచంద్రాసన్. రిలీజ్, జఠర పరివర్తనాసన్. జఠరం అంటే పొట్ట, పరివర్తన అంటే మెలితిప్పుట. పొట్టని మెలితిప్పేలా చేస్తుంది కాబట్టి జఠర పరివర్తనాసనం పేరు వచ్చింది. ఇన్హేల్ బోత్ లెగ్స్ అప్, ఎక్సైల్ రైట్ సైడ్, ఇన్హేల్ స్ట్రైట్, ఎక్సైల్ లెఫ్ట్ సైడ్, ఇన్హేల్ స్ట్రైట్, రిలాక్స్. ఇవి డైలీ చేయవలసిన ఆసనాలు. రిలీజ్, పిరమిడ్ 1. ముందుగాము చేయండి చక్రాసన్. ఎదురు చేస్తుంది రాజుకుపోతాసన్. చేసేయండి అందరూ. ఓకే, రిలీజ్, రిలీజ్. ఓకే, నెక్స్ట్ గ్రూప్ పిరమిడ్ 2. డూ ఇట్. చేసేయండి మీరు. ముందున్నది కూర్మాసనం, బ్యాలెన్సింగ్ పై బకధ్యానాసన్. రిలీజ్, పిరమిడ్ 3. చేయండి. ఓకే, రిలీజ్. నెక్స్ట్ పిరమిడ్, పిరమిడ్ 4. ఓకే, చేసిన మీ యొక్క ఆసనం మీరు చేసేయండి. ఓకే, రిలీజ్. నెక్స్ట్ లాస్ట్ పిరమిడ్, పిరమిడ్ 5. ముందుగా చేస్తున్నది యోగ నిద్రాసన్. యోగ నిద్రించేటప్పుడు వాళ్ళ కాళ్ళని తలగడగా పెట్టుకుని నిద్రిస్తుంటారు. యోగ నిద్రాసన్. ఓకే, రిలీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.